ఓకే సార్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీ అనుగుణంగా విద్యార్థులకు మేము చాలా స్కూళ్ళు కాలేజీలు చూస్తున్నాం. ఈ చూసే దిశలో ఏమనిపిస్తుంది అంటే విద్యార్థికి చదువు నేర్పుతున్నారు, చదువుకున్న తర్వాత బతకడం నేర్పట్లా. బీటెక్లు ఇవన్నీ వందలాది మంది వేలాది మంది చదివి ఉపాధి కోసం ఊర్లు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత ఎలా మనం బతకాలనేది పాపం నేర్పించకపోవడంతో విద్యార్థి దశలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఆ విధంగా పునాది వేయటం కూడా ఒక మంచి గొప్ప విషయం. అందులో భాగంగా చాలామంది ఇప్పుడున్న టెక్నాలజీతో ఎక్స్ట్రా కరిక్యులం ఎక్స్ట్రా కళలు నేర్పాలి, విద్యార్థుల మానసిక ఒత్తిడి తగ్గించాలని నాది ఒక చిన్న సలహా ఏంటంటే, మీకు ఎక్కువ మంది సైకాలజీ ఎక్కడి నుంచో సైకాలజీ వాళ్ళని తీసుకొచ్చి మోటివేషన్ క్లాసులు పెట్టి మీరు ఎలా ఉండాలి, గతంలో ఎలా చేశారు, ఎలా చేస్తున్నారు, కానీ ఆ విన్నది ఆ కాసేపు చదివి మర్చిపోతున్నారు. కానీ ఇప్పుడున్న తరంలో మంచి మంచి సైకాట్రీ డాక్టర్ని తీసుకొచ్చి ఆ వెనకబడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మానసిక ఒత్తిడి ఎలా ఉన్నదనేది వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి డాక్టర్తో కాసేపు ఒక 10 నిమిషాలు వాళ్ళ ఇంటరాక్ట్ అయితే దానికి సంబంధించిన మెడిసిన్స్ అలా ఇచ్చి ఆ విద్యార్థులు ముందుకు వచ్చి సైకాట్రీ డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తల్లిదండ్రులకి విద్యార్థికి కలిపి ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి మెడిసిన్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఐటీ చేసిన వాళ్ళు కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ పెద్ద ఎత్తున దాదాపు 100 మంది విద్యార్థులు కార్పొరేట్లో జరిగితే 20% మంది సైకాట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇందాక మీరు అన్నట్టు సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటివన్నీ పేరెంట్స్ కూడా కల్పించారు. చివరి క్వశ్చన్ మీకు అనేక విషయాలు తీశారు. చివరిగా ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్ల కోసం అప్లై చేసుకునే వారికి మీరు ఇచ్చే సూచన ఏంటి? ఏదైనా స్కాలర్షిప్ ఉందా? ఇతర స్కూల్లో మానేసి బాగా నచ్చలేదని చెప్పి మీ దగ్గరకు వస్తే మీరు ఇచ్చే అవకాశాలు ఏంటి? వాళ్ళకి ఎలాంటి సలహాలు సూచనలు తెలుసుకుంటారు? స్కాలర్షిప్ అనే దానికి వచ్చినప్పటికీ లాస్ట్ 20 years కెరీర్లో మీద ట్రై చేసి పంపిస్తున్నాం, కానీ మా దగ్గర ఒక బెస్ట్ స్టూడెంట్ వెళ్ళిపోతుంటే బాధగా ఉంటుంది. కానీ ఆ పిల్లవాడిని ఇక్కడే హోల్డ్ చేసుకోవడానికి ఆ ఫీజు బేర్ చేయలేని కెపాసిటీల్లో ఉంటారు పేరెంట్స్. ఎందుకంటే ఒక మెరిట్ స్టూడెంట్స్ని ఒక కాంపిటేటివ్ ఓరియంటెడ్లో మన దగ్గర తీసుకొచ్చినప్పుడు పేరెంట్ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే 1-2 years ఇక్కడ మనం బేసిక్స్ తీసుకుందాం, లేదా బెస్ట్ కాంపిటేటివ్గా ప్రిపేర్ అవుదాం, ఇంకొక స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి అక్కడ స్కాలర్షిప్ తీసుకుందాం అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. మేము కూడా ఏంటంటే ఆ మైండ్ సెట్ తోటే ఒక 20 years 17-18 years వర్క్ చేసాం. ఎంత ఎక్కువ మంది పిల్లల్ని మనం బయటికి పంపించాలి అనే ఉద్దేశంతో వస్తూ ఉండేవాళ్ళం. బట్ అప్పుడు మా దగ్గర ఉన్న స్ట్రెంత్ లిమిటెడ్ స్ట్రెంత్ కాబట్టి అది ఈజీగా పాసిబిలిటీ అయింది. వచ్చేవాళ్ళలో మెరిట్ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, మెరిట్ స్టూడెంట్స్ని ట్రైన్ చేసి పంపిస్తూ ఉండేవాళ్ళం. అండ్ అప్పట్లో స్కూల్స్లో కూడా ఒక 80% ఆక్యుపెన్సీ తోటి స్కూల్స్ రన్ అయ్యాయి. హాస్టల్స్లో ఖాళీలు ఉండేవి, క్లాస్ రూమ్స్ ఖాళీ ఉండేవి. ఈ ఖాళీలు ఉండేవి కాబట్టి ఒక మెరిట్ స్టూడెంట్స్ని ఓన్లీ హాస్టల్ ఫీజు కట్టుకుంటే సరిపోయే విధంగా చాలామందికి ఎంకరేజ్ చేసాయి స్కూల్స్. వాళ్ళు మంచి పొజిషన్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ లాస్ట్ 2 years నుంచి మెరిట్ స్టూడెంట్స్ని మాకు బయటికి పంపించడం కొంచెం బాధగా ఉన్నా, కానీ ఏం చేస్తున్నామంటే దీనికోసం ఒక మెరిట్ స్టూడెంట్కి మనం స్కాలర్షిప్ ఇవ్వాలి. ఏదైతే మనం కార్పొరేట్ స్కూల్స్ ఒక మెరిట్ స్టూడెంట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాయో స్కూల్ బ్రాండింగ్ కోసం, అలానే ఒక మెరిట్ స్టూడెంట్ వల్ల స్కూల్కి బ్రాండ్ వస్తుంది, పక్కన ఉన్న చదువుకునే స్టూడెంట్స్ బెటర్గా అవుతారు, అండ్ టీచర్స్కి వాళ్ళ సబ్జెక్ట్ అప్గ్రేడేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో లాస్ట్ 2 years నుంచి మనం వీసాట్ అనే ఎగ్జామ్ ఒకటి, విజేత స్కాలర్షిప్ అచీవర్స్ టెస్ట్ అని చెప్పి ఒకటి ఎగ్జామ్ అవుట్ సైడ్ స్టూడెంట్స్కి ఇన్హౌస్ స్టూడెంట్స్కి కండక్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. ఈ ఇయర్ కూడా February 1st ఈ విజేత క్యాంపస్లో ఎగ్జామ్ రాస్తే 450 మంది స్టూడెంట్స్ డిఫరెంట్ లొకాలిటీస్ నుంచి వచ్చి ఎగ్జామ్ రాశారు. వాళ్ళలో బెస్ట్ ప్రతి క్లాస్కి ఒక 5-6 మెంబర్స్ని అవుట్ సైడ్ స్టూడెంట్స్కి ఛాన్స్ ఇద్దామని చెప్పి అలా ఇస్తూ ఉన్నాం. నెక్స్ట్ దీంతో పాటుగా ఎక్కువ మంది పిల్లలు హాస్టల్ చేరాలనుకున్న పిల్లలు ఇక్కడ దాకా రావడం కష్టం కాబట్టి మెరిట్ స్టూడెంట్ ఈ సంవత్సరం మేము దర్శి వెళ్ళి స్కాలర్షిప్ ఎగ్జామ్ పెట్టాం, మార్కాపురం వెళ్ళి ఎగ్జామ్ పెట్టాం, తాడిపత్రి వెళ్ళి ఎగ్జామ్ పెట్టాం, అండ్ నెక్స్ట్ ఇంకొక సెంటర్ జమ్మలమడుగు వెళ్ళి ఎగ్జామ్ పెట్టాం. ఇలా ప్రతి సెంటర్లో ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్లా కండక్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ 5th class స్టూడెంట్స్ ఎక్కడెక్కడైతే చదువుకుంటున్నారో
సైనిక్ అనే ప్రిపరేషన్ మాలాగా ఎలా అయితే కోచింగ్ సెంటర్లతో స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఆ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక మంచి పిల్లాడు 6th క్లాస్కి మంచి స్కూల్కి పంపించాలనే ఉద్దేశంతో వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. అటువంటి కోచింగ్ సెంటర్స్ని 50 కోచింగ్ సెంటర్స్ని ఈ సంవత్సరం విజిట్ చేసి వాళ్ళందరికీ స్కాలర్షిప్ ఎగ్జామ్ పెట్టాం. సరే వాళ్ళు ఆ స్టూడెంట్స్ మన దగ్గర దాకా రాకపోయినా కానీ వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి స్కూల్ తరపు నుంచి సర్టిఫికెట్స్ మెడల్స్ పంపించి ఆ స్టూడెంట్స్ని అప్రిషియేట్ చేసాం. అలా ఒక విజేత అనేది ఒక మెరిట్ స్టూడెంట్కి ఒక ప్లాట్ఫాము. మీరు ఇక్కడికి వస్తే మంచి స్టూడెంట్కి స్కాలర్షిప్ వస్తుంది. 10th క్లాస్ వరకు మన దగ్గర మంచిగా స్టడీస్ ఉంటాయి. ఆ తర్వాత కూడా వాళ్ళని మంచి కాలేజీకి స్కాలర్షిప్లో పంపిస్తూ ఉన్నాం. ఇలా ఈ ఆస్పెక్ట్లో కూడా ఉన్నాం.